ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే ఉదయం లేచిన వాకింగ్ చేస్తున్న ఫ్రెండ్స్. మీరు కూడా వేయాలని చెప్పి ఉమ్, ఆశిస్తున్నాను. అందరం బాగుంటేనే ఆల్ వరల్డ్ ఫైన్. వరల్డ్ అంటే ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుండాలంటే కొన్ని దేశాలు కలిస్తేనే ప్రపంచం బాగుంటుంది. మరి దేశాలు బాగుండాలంటే కొన్ని రాష్ట్రాలు ఉమ్, ఆలోచించి అడిగేస్తే బాగు దేశం బాగుంటుంది. మరి కొన్ని రాష్ట్రాలు బాగుండాలంటే కొన్ని జిల్లాలు ఉరుకులు పరుగులు తీస్తే రాష్ట్రం బాగుంటుంది. మరి జిల్లాలు బాగుండాలంటే మండలాలు పచ్చగా ఉండాలి. పసిరి పంటలు, పాడి పంటలు, పూల మొక్కలు. మండలాలు పచ్చగా ఉండాలంటే గ్రామాలు విరజిల్లాలి. అట్లా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నాకు వచ్చేసింది ఒక చిన్న థాట్. ఏంటంటే ఒక చిన్న సందేహం అనమాట. సందేహం అంటే ఒక చిన్న డౌట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఏమైనా అది కొంచెం మీకు అర్థం కాకుండా నాకు కామెంట్స్ పెట్టండి. నేను తెలుసుకోవాలని మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను అనమాట. మనకు బీసీ పరంగా చూసుకుంటే మనకు రాష్ట్రపరంగా కానీ దేశపరంగా కానీ బీసీ వర్గంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఒక మాట విషయంకి వస్తే మాది బి అంటే మేము గోల్డ్ స్మిత్ అనమాట. మాది బీసీ సీరియల్ నెంబర్ 23 వస్తుంది. ఇప్పుడు మనకు బీసీలో కుమ్మరు ఉంది, రజక ఉంది, నాయ బ్రహ్మన్సులు, నేత ఉండ్రు. అప్పటి ప్రభుత్వము కేటీఆర్ గారు నేతన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం కూడా ఏంటంటే 6 గ్యారంటీలు ఏమో కానీ రాష్ట్రంలో ఉన్న కరువు, బీసీలో ఉన్న కరువు యువకులు అనమాట. కుమ్మరి కానీ ముందు చెప్తున్నా నేను, క్షౌరం మనం చేర్చుకునే క్షౌరం కటింగ్ చేస్తారు చూసినావా, నాయ బ్రహ్మన్స్, వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పన్నా, ఆ వ్యక్తి మనకు క్షౌరం చేస్తాడు, షేవింగ్ చేస్తాడు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే మనకు క్షౌరం మనం చేసుకోలేము. షేవింగ్ చేసుకుంటా అబ్బా, కటింగ్ చేసుకోలేవు కదా. మరి వాళ్ళు ఆనాటి నుండి ఆ వృత్తిని నమ్ముకొని సమాజంలో ఒక చాలా ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్న నాయ బ్రహ్మన్స్, మరి రజకులు కూడా ఒక చాకలి ఐలమ్మ పోరాటం రాష్ట్రానికి పురోగతిని తీసుకొచ్చిందంటే ఈ విషయాన్ని గమనించి ముందడుగు వేస్తే ప్రభుత్వం బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. రజకులు కానీ, నాయ బ్రహ్మలు కానీ, నేతన్నలు, వీళ్ళు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఒక సందర్భం వస్తే నేతన్న చీర నేర్చుకొచ్చి మా చెల్లె పెళ్ళి అని చెప్పిస్తాడు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే 2 రోజులు ముందుగానే మనకు క్షౌరం చేయించుకుంటాం. ఎందుకు? మనకు అవసరం వచ్చేది కాబట్టి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ పీపుల్స్. యువకులారు అర్థం చేసుకోండి ఒక విషయాన్ని. ఎందుకు చెప్తున్నాను, నాకు ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబర్స్ కాలేదు. అయినా కాకుండా ఏంటంటే సమాజానికి అనుకొచ్చే విషయం టాట్ చెప్తున్నాను. నాకు ఒక్కరు చూసినా సరే పర్వాలేదు, 100 మందితో నేను కేటాయించుకుంటా ఒక్కరు చూసిన నా వీడియో. కాబట్టి సోదరులారా ఏంటంటే నాయ బ్రహ్మలు కానీ, చేనేత నేతన్నలు కానీ, ఈ కుమ్మరి కానీ, వడ్డెర కానీ ఎంతోమంది వాళ్ళ వృత్తి స్థితిని గమనించి చూసుకుంటే ఈరోజు చాలా వెనుకబడి ఉన్నారు. వీళ్ళకు ప్రభుత్వము రిజర్వేషన్ పరంగా కేటాయిస్తున్నామంటారు. మరి చట్టసభల్లో రిజర్వేషన్ స్టేటస్, రిజర్వేషన్ ఒక స్థాయి ఎంత ఉందో మీరు కరెక్ట్గా గుర్తించి యువకులారా మనం కూడా పోరాడాలి, బీసీ యువకులం. ఎందుకంటే ఒక బీసీ వర్గానికి చెందిన కేటాయింపు మనకు ఉంటేనే మన హక్కుల గురించి మనం పోరాడే హక్కు ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎవరి వర్గానికి వాళ్ళు వర్గానికి కోసం వాళ్ళు పోరాడుతున్న సందర్భాలు ఉన్నాయి, చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో కానీ దేశపరంగా కానీ. మన బీసీ వర్గం గురించి మనం కూడా పోరాడదాం. అట్లా ఐకమత్యం మహాబలం. హ్యూమానిటీ ఇస్ వెరీ స్ట్రెంగ్త్. ట్రై టు అండర్స్టాండ్ మీ ఆల్ పీపుల్స్. కాబట్టి ఈ బీసీ వర్గంలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 3 వ్యక్తుల గురించి మీకు వివరించిన. ఒక నేతన్న కానీ, ఒక నాయ బ్రహ్మడు కానీ,
మరి ఒక కుమ్మరి వడ్డెర అంటే నలుగురు అయ్యారు టోటల్గా. ఇప్పుడు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, వస్తుంటాడు అనమాట. మనము అడుగేస్తుంటే ఒక బీసీ వర్గంలో నాలుగు వర్గాల గురించి మాట్లాడి నేను నలుగురు గురించి. ఐదో వ్యక్తి కూడా చోటు చేసుకుంటాడు. ప్రయాణము అడుగు మొదలుపెట్టినాం అనుకో, ఇంకో మనిషి ఆటోమేటిక్గా మన దాంట్లో అడుగు మోపుతాడు, కలుస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బీసీ వర్గానికి కానీ బీసీ గ్రూపుకి కానీ ఎంత రిజర్వేషన్ కోటా ఎంత ఉందో కరెక్ట్ ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు నేను వివరించిన వారికి ప్రభుత్వం నుంచి సానుభూతి పరంగా కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు కావాలని చెప్పి కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ యొక్క 4 వర్గాల గురించి చోటు చేసుకోవాలని చెప్పి సార్కి వినియోగించుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ టుమారో. రాజేష్ బొట్టుపల్లి. బాయ్. విక్టరీ రాజేష్.